వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కు నివాళులు అర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు. తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిజిటల్ ఎవిడెన్స్ పై డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవగాహన సదస్సును ప్రారంభించిన హోంమంత్రి అనిత. మహాత్మా గాంధీ కంటే ముందే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అహింస సిద్ధాంతం బోధించారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. బ్రిటిష్ కాలంలో మత మార్పిడులపై సంత్ సేవాలాల్ పోరాడారని గుర్తు చేసుకున్నారు. సేవాలాల్ ఏపీలో పుట్టిన ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ సేవ చేశారని తెలిపారు. సచివాలయంలో సేవాలాల్ జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించారు. సంత్ సేవాలాల్ మార్గంలో ప్రయాణిస్తే అందరికీ మేలు జరుగుతుందని సీఎం అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు భారతీయ సామాజిక మత సంస్కర్త గోర్ బంజరాల ఆత్మాతిక గురువు సేవాలాల్ మహారాజ్ 286 సంవత్సరాలకు ముందు పుట్టి ఈ ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించారు. అందుకనే ఈరోజు బంజారా గ్రామాల్లో ప్రత్యేకంగా ప్రజల్లో కూడా అందరూ కూడా ఆయన్ను గుర్తు చేసుకుని పూజిస్తూ ఆయన మీద ఎప్పటికీ తగ్గనటువంటి ప్రేమ అభిమానాలు చూపిస్తున్నారు. మనందరం ఒకసారి ఆలోచిస్తే మనదొక పుణ్యభూమి. ఎందరో మహానుభావులు ఈ తెలుగు నేలపైన పుట్టారు. అలాంటి మహానుభావులు పుట్టిన ఈ నెలలో ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రామ్జీ నాయక్ తాండాలో రామావత్ గోత్రంలో భీమా నాయక్ ధర్మణిమాత దంపతులకి సేవాలాల్ గారు జన్మించడం, అది కూడా 1739వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించారు. అప్పటికి ఎగ్జాక్ట్ గా 286 సంవత్సరాలు. ఒక వ్యక్తి మానవ జన్మెత్తిన ఒక పేద కుటుంబంలో పుట్టిన ఏ విధంగా ప్రజల్ని ప్రేరేపితం చేయగలుగుతారు, ప్రజల్లో చైతన్యం తేగలుగుతారు, వారు అవలంబించిన సిద్ధాంతాలు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ప్రభావితం చేస్తాయో దానికి ఇదొక ఉదాహరణ. అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతోనే దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేస్తున్నాం. ఆయన పుట్టిన గ్రామంలో కూడా 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ ఘనంగా కార్యక్రమాలని నిర్వహించమని కూడా ఆదేశాలు ఇచ్చారు. తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణన సర్వేను తప్పుపడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణపై గాంధీ భవన్లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సీఎం ప్రసంగించారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదు, మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. కులగణన నా కోసం, నా పదవి కోసం చేయలేదు. త్యాగానికి సిద్ధపడే కులాల లెక్కలు పక్కాగా తేల్చాం. మా నాయకుడి ఆదర్శం నిలబెట్టేందుకు నేను కార్యకర్తగా మిగిలేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరోపణలు చేయాలి. ఈ ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో లేని అపోహలు సృష్టించి తప్పుల తడక అనే ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఆ నిజాన్ని వాళ్ళు ఒళ్ళో పెట్టుకున్నా, వాళ్ళు జేబులో పెట్టుకున్నా వాళ్ళకే కాలుతుంది తప్ప అది ప్రజలకు నష్టం చేకూర్చదు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందో ఆయా రాష్ట్రాలలో కులగణన చేసి ముఖ్యంగా బలహీన వర్గాల లెక్క తేల్చి వాళ్లకు ఇవ్వాల్సిన వాటా కోటా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని సవరించి 50% రిజర్వేషన్ల నిబంధనను తొలగించి బలహీన వర్గాలకు రిజర్వేషన్లు పెంచడమే కాదు, వాళ్ళ జనాభాను లెక్కగట్టి దామాష ప్రకారం నిధులను కేటాయిస్తామని రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సందర్భాలలో చర్చించి దీన్ని పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినాం. శాసనసభలో పెట్టినాం, చర్చలు చేసినాం, మంత్రివర్గ ఆమోదం తీసుకున్నాం, మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసినాం. బలహీన వర్గాల లెక్క 5 కేటగిరీలు ABCDE. ఇవాళ కొంతమంది అంటారు మైనారిటీల లెక్క ఎట్లా తీసిరని. మైనారిటీల లెక్క తీయక తప్పదు. ఎందుకంటే బీసీ ఈ గ్రూప్ కింద వాళ్ళకు కూడా 4% రిజర్వేషన్ ఉన్నది.
ఇది చట్టపరంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్. మరి ఈ 5 కేటగిరీలకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, డి కేటగిరీ, ఈ కేటగిరీ, ఈ అన్ని కేటగిరీలను విడివిడిగా ఎంతమంది ఉన్నారని లెక్క తెలిస్తే బలహీన వర్గాల లెక్క 56.33% లెక్క తేలింది. ఆనాడు పదే 12 గంటలల్లా ఒక్క రోజు చంద్రశేఖరరావు కాకి లెక్కలు చెట్ల మీద ఇస్తరాకులు పుట్టినట్టు లెక్కలు కట్టి ఇదే పెద్ద బైబిల్, ఇదే ఖురాను, ఇదే భగవద్గీత, ఈ లెక్కనే కరెక్ట్ అని కాకి లెక్కలు చూపించాను. నేను ఆ కాకి లెక్కలకు ఒకటే చెప్పదలుచుకున్నా. మా దామాన్ని ఇక్కడనే ఉన్నాడు. ఎస్సీ ఉపకులాలు 59 మంది. ఇన్నేళ్ల నుంచి ఆ లెక్క కరెక్ట్ గా ఉంది. కానీ కాకి లెక్కల కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎస్సీ ఉపకులాలు 82 కులాలు అని తేల్చాడు. ప్రభుత్వం దగ్గర అధికారికంగా డేటా ఉంది, డాక్యుమెంట్ ఉంది. మా దామన్న కాగితం తీసుకొని చూపించాలి. 59 కులాలు అని మిగిలిన ఎస్సీ ఉపకులాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చంద్రశేఖరరావు చెప్పాలి. ఇది ప్రభుత్వం లెక్క, అధికారిక లెక్క. ఈ రోజు లెక్క పక్కాగా ఉండాలని ఇల్లు తిరిగి ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్రోలర్ను పెట్టి రోజుకి 8 నుంచి 10 కుటుంబాల లెక్కనే తేల్చి ఈ రోజు స్పష్టంగా 3,54,00,000 పైచిలకు ఈ రోజు లెక్క తేల్చినాం. ఇప్పుడు 16 లక్షల పైగా జనాభా జనజీవన స్రవంతిలో లేరు. అందులో ముందు వరుసలో చంద్రశేఖరరావు, ఆ తర్వాత తారక రామారావు, ఆ తర్వాత హరీష్ రావు, ఆ తర్వాత పోచంపల్లి నిన్నమన్న గ్యాంబ్లింగ్ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్యాంబ్లర్స్ అందరూ అందులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లర్స్ కి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ లెక్క తెలుస్తుంది. వాళ్ళ లెక్క తెలిస్తే పోయిన మంత్రివర్గంలో 4 ఆయనతోనే ఎట్లున్నారని మీరంతా మా బలైన వర్గాల సోదరులు అడుగుతారు, కడుగుతారు, వంగబెట్టి దంచుతారని లెక్క తెలియదని కుట్ర చేస్తుండ్రు. ఇక మా దాంట్లో మా అమాయక సోదరులు 75 ఏళ్ల తర్వాత ఒక లెక్క పక్కాగా మనం చేస్తే దాన్ని అర్థం చేసుకోకుండా ఈ లెక్క తప్పు అని అంటారు. ఈ లెక్క తప్పు అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. అంటే ఇక మీ జీవితంలో ఈ లెక్క రావద్దని చంద్రశేఖరరావు ఏదైతే కుట్ర చేస్తుండో మీరు కూడా తెలియకుండానే ఆ కుట్రకు సహకరిస్తారు. నేను ఇవాళ వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైతే 8 పేజీల లెక్కలో వివరాలు ఇచ్చి సంతకాలు పెట్టిరో ఏ దాంట్లో కూడా ఒక్క తప్పు లేదు. ప్రతి కాలం వాళ్ళు రాసిచ్చిందే మా వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళు సంతకం పెట్టింది ప్రభుత్వం దగ్గర ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడీ ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈ రోజు ఈ బాధ్యత తీసుకున్నా. ముఖ్యమంత్రిగా ఈరోజు కులగణన చేసిన అంటే ఏ త్యాగానికైనా సిద్ధమయ్యా. ఈరోజు ఈ లెక్కలు పక్కాగా తేల్చిన ఈ లెక్కలలో తప్పు తేల్చాలంటే 5% లోపల మా వాళ్ళని ఎందుకు చూపిస్తా, 50% పైగా బీసీలను ఎందుకు చూపిస్తానా? మమ్మల్ని కూడా 15-20% లెక్కలు చూపిస్తుంటే దొంగ లెక్కలే రాయ మొదలు పెడితే ఇట్లెందుకు రాస్తాము? ప్రతి మనిషికి పక్కా సమాచారాన్ని సేకరించినము. ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా చేసిందా మీరు ఆలోచన చేయండి సోదరుల. ఇవాళ మా చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తప్పుదోవ పట్టించి బలహీన వర్గాలకు శాశ్వతంగా అన్యాయం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కొన్ని సంఘాలు వచ్చినాయి, కొంతమంది విజ్ఞప్తి చేసిండ్రు, అన్న దీంట్లో ఇంకా కొంచెం సరిదిద్దండి, దీంట్లో కొంత సమాచారం మనం నిజంగా చేయాలనుకున్నాం. కాబట్టి 2వ విడత కూడా జనజీవన స్రవంతిలో కలవని వాళ్ళకు కూడా జనజీవన స్రవంతిలో కలవడానికి 2వ విడత కూడా మళ్ళీ అవకాశం ఇచ్చినాము. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఈ రోజు దీన్ని తప్పు పడితే శాశ్వతంగా మీరు నష్టపోతారు. మిమ్మల్ని నష్టపరచాలి అని ఒక పక్కన మోడీ, ఇంకొక పక్కన కేడీ ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లెక్క పక్కాగా తేలితే రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఈ లెక్క మొన్ననే పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ గారు నిలదీశాడు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేసింది, దేశ జనాభా మొత్తాన్ని అన్ని జాతుల లెక్క తేల్చింది మోడీ, దేశం మొత్తం నువ్వెందుకు చేయమని మోడీని నిలదీసింది. కాబట్టి బీజేపీలు భయపడి ఈ రోజు కుట్ర చేసి మోడీ మెడలు వంచుతాడు రాహుల్ గాంధీ అనే భయానికి ఈ లెక్కను తప్పుల తడకగా చూపించి కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము
గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం ఆ పైన. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క వేర్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి, ఆ లెక్క తీసుకొచ్చి ముందర పెట్టి. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. అళగర్ కొండల్లో కొలువైన అలుర్మిగు సొలైమలై మురుగన్ ఆలయాన్ని ఆయన సందర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూలమాలలు సాలువాతో సత్కరించి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ వెంట తనయుడు అకీరానందనన్ తదితరులు ఉన్నారు. எல்லாருக்கும் வணக்கம். இது வந்து 5வது முருகன் டெம்பிள் விசிட் பண்ணோம். இல்ல 5வது 6வது திருத்தணி போறோம். இல்ல இது 6 நீங்க போறது 6. நான் போறது 6. இது 6வது படம். இது 6வது. கீழ ஏர்பா கொஞ்சம் கீழ இருக்கு. ஒரு 4 வருஷமா இங்க எல்லாம் அதாவது 6வது சுப்பிரமணியர் கோயில் பார்க்கணும் ரொம்ப ஆசையா இருந்தது. ஃபைனலாக இன்னைக்கு கடவுள் அனுமதி கொடுத்துட்டாங்க. எனக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு. இது வந்து சும்மா நான் வந்து கடவுள்கிட்ட வேண்டிக்கிட்டு எல்லாரும் நாட்டுக்கு எல்லாரும் நடக்கட்டும், பாரத பூமிக்கு நல்லது நடக்கட்டும், தமிழ்நாட்டுக்கு நல்லது நடக்கட்டும், அதுதான் என்னோட ப்ரேயர். தமிழக மக்கள் எப்படி உங்களுக்கு உபசரிச்சாங்க? 6 மணிக்கு போனீங்களே அந்த மாதிரி எல்லாம் ரொம்ப என்னது ஒரு அன்பு கொடுத்துருக்காங்க. எங்கே போனாலும் சரி. ஸோ ஒரு 8-10 வருஷம் நான் மெட்ராஸில் இருந்துட்டேன். ஸோ அதுக்கு தமிழ் மக்களோட அன்பு எனக்கு தெரியும். ஸோ அது కంటిన్యూ ஆயிடுச்சு. அதுக்கு ரொம்ப సంతోషం. డిజిటల్ ఎవిడెన్స్ పై డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అవగాహన సదస్సును ప్రారంభించిన హోంమంత్రి అనిత. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని ఇక్కడ ఒకసారి చూడడం అనేది నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నా. ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఒక డాక్టర్కి చూస్తే దేవుడు అని భావించే పరిస్థితి నుంచి ఈరోజు పోలీస్ని, లాయర్ని కూడా చూస్తే దేవుడిలా భావించే పరిస్థితులు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ, ఒక ఉన్నతమైన ప్రొఫెషన్లో ఉంటూ ఈరోజు సొసైటీకి మంచి చేయాలనుకున్న మీలాంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలీస్ డిపార్ట్మెంట్కి, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి రెండింటికి కూడా ఒక కోఆర్డినేషన్ లేకపోయినా కూడా మనం ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి కనిపించదు.
ఈరోజు ప్రజాస్వామ్యంలోనే మెయిన్ పిల్లర్ అయిన మీరు ఈరోజు ఎంత ఎఫెక్టివ్ గా మనం వర్క్ చేయగలిగితే ఈరోజు సొసైటీకి అంత మంచి జరుగుతుంది. సొసైటీలో ప్రజలందరూ కూడా ధైర్యంగా గౌరవంగా బతికే ఒక మంచి పొజిషన్ ఇచ్చే ఆ పొజిషన్ లో మీరున్నందుకు నిజంగా ఆ వృత్తి పట్ల మనందరం కూడా గౌరవంగా భావించాలి, గౌరవపడే సందర్భం. నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగా, వాళ్ళతో కూడా మాట్లాడాను, ఏంటంటే ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ ఒక కేసు వచ్చిన తర్వాత మర్డర్, రేప్, వాట్ ఎవర్ ఏమి జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, చార్జ్ షీట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి కూడా మీ లీగల్ టీం గనక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపోర్టివ్ గా నుంచుంటే ఎందుకు కన్విక్షన్ పడదు. సో డెఫినెట్ గా అక్కడ ఒక చిన్న గ్యాప్ నడుస్తుంది అనేది నాకైతే అభిప్రాయం. అది బికాస్ బోత్ పార్టీస్ వల్ల కూడా ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల ఉండొచ్చు, లీగల్ డిపార్ట్మెంట్ వల్ల కూడా ఉండొచ్చు. ఏదైనా కష్టం వచ్చిందంటే గాడ్స్ గ్రేస్ పోలీసులు గుర్తొస్తున్నారు, సంతోషం. న్యాయం జరగాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏదైనా మనకు జలుబు చేసిన వెంటనే డాక్టర్ లా గుర్తొస్తాడో, మనకి ఏ అన్యాయం జరిగింది అనిపించిన వెంటనే కూడా పోలీసు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు. సో గుడ్ సైన్ కింద భావించాలి, దాన్ని కూడా పాజిటివ్ వేలోనే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సార్ ఏం కేసు అండి, మాకేం తెలుస్తాయండి, ఈ మధ్య తెలిసింది 498, 307, 304 అంటే మాకు తెలియక ఫటాఫటా మీరు సెక్షన్ చెప్తా ఉంటారు. వాడు అలా ఎర్రమొహం వేసుకొని చూస్తుంటాడు ఎదురుగా ఉన్నవారు. సో ఆ చిన్న పబ్లిక్ తో ఉన్న చిన్న గ్యాప్ ని మీరు వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో వాళ్ళకి చెప్పగలిగితే ఒక ధైర్యం, ఎస్ మా లాయర్ గారు మా గురించి వర్క్ చేస్తున్నారు. ఆంధ్రాకి 70 స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. స్పెషల్ టీటీడీలో మరుగుదొడ్లు శుభ్రం చేసే దళిత ఉద్యోగులపై అన్యమత ప్రచారం అంటూ వారిపై వేధింపులు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఏడీ బిల్డింగ్ ముందు అన్యమత ప్రచారం, సనాతన ధర్మం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, ఈ మూడింటిపై చింతామోహన్ ఘాటుగా స్పందించారు. మానవ మలినాలను శుభ్రం చేసేవారు నారావారిపల్లెలో ఉన్నారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. ఇప్పుడు పనిచేసే దళితులను తొలగిస్తే ఆ స్థానంలో మరొకరిని భర్తీ చేయగలరా అంటూ సూటిగా అడిగారు. ఇందిరాగాంధీ పాలనలో దేవాలయాల్లో దళితులు దర్శించుకునేవారని కొనియాడారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సనాతన ధర్మానికి పెద్దపీట వేసిందని కొనియాడారు. సెక్యులర్ విధానాలకు లోబడి పని చేయాలి. ఈ మధ్య ఒక పిచ్చి రేగింది, అన్యమతాలు, క్రైస్తవులు కిందకు దిగాలి. దీన్ని నేను ఖండిస్తున్నా. చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నాను. భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు. మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డలను దిగిపో అనడం నేను ఖండిస్తున్న. భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు, సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదానికి. రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా. అన్ని మతాలు అంటారు, ఒక 20-30 మందిని దించుతానంటారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా, దాదాపు 5,000 మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎస్సీలు, దళితులు ఏమి చేస్తున్నారు? కక్కసులు కడుగుతున్నారు, చిమ్ముతున్నారు, దుప్పట్లు ముడుస్తున్నారు, దుప్పట్లు మరి తుడుస్తున్నారు. మరి ఈ 5,000 మందిలో 4,500 మంది ఆదివారం చర్చికి వెళ్తున్నారు. అనుమానమే లేదు. ఈ 4,500 మందిని కూడా దించుతావా? నీకు దమ్ముందా? చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా. అన్యమతం అంటావు, ఆడి చిమ్మేవాళ్ళు, తుమ్మేవాళ్ళు, తుడిసేవాళ్ళు, కక్కసులు కడిగేవాళ్ళు దళితులు. ఈ దళితులు 4,500 మంది పనిచేస్తున్నారు తిరుమలలో. వీళ్ళని నువ్వు దించుతావా? నీకు దమ్ముందా? మీ వాళ్ళు నారావారి పని నుంచి తీసుకురాగలవా? ఎందుకు ఈ పొరపాటు జరుగుతూ ఉంది? అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నాను. ఆపు! అన్యమతం ఏంది? అన్యమతం భారతదేశంలో 10 మతాలు ఉన్నాయి. ఈ 10 మతాలు నువ్వు దించేదా? నువ్వెవడవయ్యా? వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగాన్ని గురించి తెలియనటువంటి పిచ్చోళ్ళు. 4,500 మంది చర్చకు పోయే వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి రైతు వ్యతిరేకి అని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాడు వ్యవసాయ దండుగా అన్నారు. నేడు ఏకంగా సాగునీటి కాలువలనే ప్రైవేటు పరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో విత్తు నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలను చంద్రబాబు కక్ష సాధింపులో భాగంగా పూర్తిగా నిర్వీర్యం చేశాడని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మిర్చి రైతులు రేటు లేక కన్నీరు పెడుతుంటే చంద్రబాబు దళారీలకు కొమ్ము కాస్తున్నాడని ఆక్షేపించారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది. దాదాపుగా మనం 850 కేజీలని పుట్టి అని పిలుస్తాం. నెల్లూరులో పుట్టి లెక్కన ధాన్యాన్ని అమ్మకాలు చేస్తారు. అటువంటి ఆ పుట్టికి సంబంధించినటువంటి దాంట్లో సాధారణంగా 4 పుట్లు దిగుబడి వచ్చేటువంటిది 4.5 కూడా అయ్యేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాకు సంబంధించి. అటువంటిది 2.5 పుట్లకి పడిపోయింది ఈరోజు పాపం. అంటే రైతులకి దీనమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితులకు చేరుకున్నారు. గతంలో ఇదే సీజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పుట్టి ధాన్యం నెల్లూరులో 25,000 రూపాయలు అమ్మదు. 25,000 రూపాయలు గతంలో అమ్మితే ఈరోజు ప్రారంభంలోనే 15,000 నుంచి 16,000 రూపాయలకు అమ్ముతుంది. అంటే దాదాపుగా రైతుకి సంబంధించినటువంటి దాంట్లో ఎకరాకి 4 పుట్లు లెక్కేసుకుంటే గతంలో 1.5 పుట్టి ధాన్యం పోయింది. అంటే దాదాపుగా 1,00,000 రూపాయలు గత ప్రభుత్వంలో ఎకరా మీద వస్తే ఈరోజు రైతుకి 40,000 రూపాయలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఎంత దారుణంగా రైతు ఈ ధాన్యానికి సంబంధించి ఒక్క నెల్లూరు జిల్లాలోనే నష్టపోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పరిస్థితి. దాని మీద సమీక్షలు ఏం జరగలేదు. జాయింట్ కలెక్టర్ గారు ఏదో ఒక రోజు పెట్టి 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా మీరు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలేమి? ఏమీ లేవు. 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి పేపర్ మీద ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే సెక్రటేరియట్లో కూర్చొని అంత బ్రహ్మాండంగా ఉందంటాడో అదే స్థాయిలో జిల్లా కలెక్టరేట్లు కూడా తయారైపోయాయి. జాయింట్ కలెక్టర్ గారు 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇచ్చామని చెప్పాడు. ఆ 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారు? వాళ్ళకి సంబంధించి ఎన్ని గన్నీ బ్యాగులు ఇచ్చారు? ఎంతమంది లేబర్ సౌకర్యం ఏర్పాటు చేశారు? ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని తరలించడానికి ఎటువంటి రవాణా ఏర్పాట్లు చేశారు? ఏమీ లేదు. మాట మాత్రం 300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేసామని చెప్పి చేతులు తుడుచుకుని వెళ్ళిపోవడం తప్ప ఎక్కడా దాని మీద చిత్తశుద్ధి లేదు. దానికి సంబంధించి ఈరోజు పాపం రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదు. రైతులు ఈరోజు కంటికి కడిబడి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. కారణం ఏమిటి అంటే, గతంలో 1,00,000 రూపాయలు చేతికి తీసుకున్నటువంటి రైతు ఫలసాయం ద్వారా 40,000 రూపాయలకి ఈరోజు పడిపోయింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో రైతులను ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా, కనీస మద్దతు ధర కూడా రైతుకు అందించేటువంటి ఏర్పాటు చేయకుండా ఈరోజు మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి. రైతుల పట్ల ఇంత కక్ష పూరిత ధోరణితో వ్యవహరించాల్సినటువంటి అవసరం బహుశా ఎప్పుడు ఉండదు. ఏ ప్రభుత్వం కూడా ఇంత దారుణంగా పనిచేసినటువంటి ప్రభుత్వం అది ఎప్పుడైనా సరే ఇటువంటిది జరిగింది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతులకు సంబంధించి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అధోగతి పాలు కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఈరోజు మిర్చికి సంబంధించి చూస్తే పాపం మిర్చి రైతుల అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఈ రోజు డీఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హెల్మెట్ మీద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ టౌన్ సీఏ గోవిందరావు మరియు రూరల్ సీఏ రేవతమ్మ ఆధ్వర్యంలో నర్సీపట్నం పోలీస్ స్టేషన్ నుంచి శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహన చోదకులు ప్రతి ఒక్కరూ తలకు హెల్మెట్ ధరించవలనని సూచించారు. అంతేకాకుండా ఎవరైనా హెల్మెట్ ధరించకుండా పలుమార్లు ఫైన్ వేసినచో వారి యొక్క లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రతి వాళ్ళు కూడాను సెల్ ఫోన్ డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళ మీద కూడా సెల్ ఫోన్ డ్రైవ్ చేసే వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ యాక్షన్ ఇనిషియేట్ చేస్తూ ఫస్ట్ టైం ఫైన్ వేస్తాము, రెండోసారి కూడా వాళ్ళు అదే అఫెన్స్ కానీ దొరికేలాగుంటే వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాం. ఆర్టీఓ గారికి రిపోర్ట్లు రాసి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా
సార్ మైనర్ డ్రైవింగ్ మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు సార్? మైనర్ డ్రైవింగ్ కూడా ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఈ మధ్య మనం రీసెంట్గా మీరు చూసుంటారు, మన నర్సీపట్నం టౌన్లో ఇన్స్పెక్టర్ గారు ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా స్టాఫ్ అంతా కూడా చాలామందిని ఆపడం, వాళ్ళని పేరెంట్స్ని పిలిపించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడి నుంచి ఏంటంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ కూడా ఎవరైతే మైనర్లకి బళ్ళు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకి కూడా డ్రైవింగ్ లైసెన్సులు అవి సీజ్ చేయడానికి వాటికి మేము రికమెండ్ చేస్తామండి. సార్ అలాగే శ్రీగంగా పాయింట్లో నాకు సిగ్నల్ పాయింట్ పెడితే బాగుంటుంది ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగేనండి, తప్పకుండా మంచి ఆలోచనే, ట్రై చేస్తామండి. మార్నింగ్ టైంలో ఇవి స్కూల్స్, టెంపుల్, థియేటర్స్ ఆల్రెడీ ప్రపోజల్ ఇది ఇన్స్పెక్టర్ చెప్తున్నారు, ప్రపోజల్ పంపించామని చెప్పేసి అది ఒకసారి మళ్ళీ పర్సూట్ చేస్తామండి. పర్సూట్ చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాము. మెయిన్ ఈ రోజును చూసుకుంటే ప్రతిరోజు కూడా ఏ రోజైనా యాక్సిడెంట్ జరగకుండా ఉంటుందా అని చూసుకుంటే ఎవ్రీడే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అది ఒక్క వెహికల్ తాలూకా అంటే వాళ్ళ తాలూకా నెగ్లిజెన్సే కాదు, పెడెస్ట్రియన్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రోడ్డు మీద మాట్లాడుతూ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఈ లోకం నుంచి వేరే లోకంలో విహరిస్తూ రోడ్లు క్రాస్ చేయడం అవి జరుగుతుంది. అది కూడా వారు కూడా ఎవరైతే పెడెస్ట్రియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా కేర్ తీసుకోవాలి, మన ప్రాణం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉండాలి. అలాగే రోడ్ సైడ్న బైకుల మీద కూర్చోవడమో లేకపోతే టిఫిన్ సెంటర్ దగ్గర బళ్ళు వేసుకొని కూర్చోవడమో చూస్తూ ఉంటారు. ఏదైనా జరగకూడదు జరిగింది అంటే ఒక్కొక్కసారి ఇంటెన్షనల్గా కాకపోయినా యాక్సిడెంటల్గా ఒక వెహికల్ తప్పించే కార్యక్రమంలో వాళ్ళు సరైన కంట్రోల్ లేకుండా పక్కకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్డు మీద ఎవరైతే రోడ్డును ఉపయోగించే వాళ్ళు, రోడ్డు పక్కన ఉండే వాళ్ళు కూడా ప్రాపర్ కేర్ తీసుకోవాలని చెప్పేసి మీకు ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.